హలో, నమస్తే. ఒక మంచి శుభ సమయంలో మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షించే విధంగా చాలా చక్కగా, నిజంగా అదృష్టం అందరికీ దక్కదంటానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే కనీసం ఏ ఒక్కళ్ళు కూడా ఎక్కడా కూడా అమరావతి గురించి ఒక్క పాయింట్ కూడా వ్యతిరేకంగా మాట్లాడాల. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది చాలా అదృష్టవంతులను చెప్పుకోవాలి. అంత మంచి టైంలో ఎంత ఎలాగా జరిగిందంటే లోక్సభలో చాలా నీట్గా అందరూ కూడా అసలు దాని గురించి ఎవరు పొన్నెత్తి కూడా మాట్లాడకుండా చాలా నీట్గా సమర్థించారు. అదే రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కొద్దిగా టైం కావాలంది, మద్దతు ఇవ్వనని లేదు, టైం కావాలంది. బట్ లాస్ట్కి వాళ్ళు కూడా బాగానే సమర్థించారు. ఇంత జరుగుతున్నా కానీ దేశం అంతా ఒకవైపు ఉంటే, టోటల్ ఇండియా 140 కోట్ల జనం ఒకవైపు ఉంటే, అదృష్టంలో దురదృష్టం అంటారు. ఇదే దురదృష్టం అంటే ఇంకో రకంగా కాదు. కనీసం మినిమం చిన్నపిల్లవాడికి ఉండే కామన్ సెన్స్ కూడా లేకుండా అంత దారుణంగా మాట్లాడతారా ఎవరన్నా? ఏదంటే మూవీ గన్ అసలు ఊరి పేరు పెడతారా మూవీ గన్ అని? మన ఇండియాలో అలాంటి నేమ్స్ ఉన్నాయా? కొద్దిగా ఆలోచించాలి. అది ఒక రాజధానికి ఒక పేరు పెడితే దాని గురించి చర్చించుకొని మాట్లాడుకునే రకం ఉండాలి. అది కానండి ఇది కానీ మూవీ కానీ అంటే ఎవరికి అసలు అర్థమే కాదు. మూవీ కానీ అంటారు బాబు ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. పోనీ మీకు ఇష్టం లేదు, సైలెంట్గా ఉండండి, హ్యాపీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టేశారు. దానికి నో ప్రాబ్లం. దాని గురించి ఎవరో సీరియస్గా తీసుకుంటున్నా. మీరు మాట్లాడినా కానీ ఎవరు తీసుకోవట్లా. మీకు జోకులు వేస్తున్నారు, ఇంకా తెలియట్లేదు. రకరకాల అక్షరాలు తీసి రకరకాలుగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది ఇట్లాగుంటే అసలు అమరావతి అనేది అది ఓన్లీ క్యాపిటల్ రీజన్ కట్టే ఏరియా మాత్రమే ఒక చిన్న దాలా మీకు కనపడి ఉండొచ్చు. సిఆర్డి పరిధి 8,000 చిల్లర కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్స్, ఈక్వల్ టు హైదరాబాద్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ జనాభానే 80 లక్షల చిల్లర వస్తుంది మొత్తం అంతా సిఆర్డి పరిధిలో. నువ్వు ఎక్కడ మచిలీపట్నము, విజయవాడ, మంగళగిరి, గుంటూరు అంటున్నావు. ఆల్రెడీ ఆయన చంద్రబాబు గారు అవన్నీ చేశాడు. అయ్యా బాబు, నువ్వు కనీసం చూసుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాంట్లో మచిలీపట్నం అంటే వాళ్ళు కృష్ణా డిస్టిక్లో ఎంత ఏరియా వస్తుంది? ఎన్ని తాలూకాలు వస్తుంది? గుడివాడ కూడా వస్తుంది, ఉయ్యూరు వస్తుంది, కెంకపాడ వస్తుంది, పెనమనూరు వస్తుంది, గన్నవరం వస్తుంది. ఇంకేంటి ఏలూరు జిల్లాలో నూజివీడు తాలూకా కూడా వస్తుంది. నీకు ఇంక ఏ రకంగా కావాలయ్యా బాబు? అసలు కనీసం ఒకసారి దీని పరిధి ఎంత ఉంది, ఎక్కడ దాకా ఉంది, ఏంటి అని కనీసం చూసుకోవాలి కదా. మాట్లాడేసి పట్ట. ఇప్పుడు ఇదేనా మంగళగిరికి ఏం దూరంగా కడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు?
మంగళగిరి ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉంది. మనం గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కట్టుకుంటే ఆటోమేటిక్గా అంతా మర్జ్ అయిపోద్ది. ఆ మాత్రం కూడా ఐడియా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని దేవుడు కూడా రక్షించడం. నువ్వు మాట్లాడితే ఆ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అంటున్నావు కదా, ఆ దేవుడికి కూడా ఇట్లా మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది ఆయన తెలిసే మాట్లాడుతున్నాడు నీతోటి. ఏమయ్యా బాబు, మళ్ళీ మీ సీనియర్ నాయకులు అబ్బా ఏం చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము చేయకూడదా, రేపొస్తే మేము చేసేస్తాము అసెంబ్లీలో తీర్మానాలు చట్టాలు అంటాడు. చేసి ఢిల్లీ పంపించి ఈసారి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఒకసారి పంపించండి ఢిల్లీ కూడా, మీరు కూడా పంపించి దాన్ని ఏం జరుగుతుందో ఏంటనేది చూడండి. అయిపోయింది. మీ చరిత్రంగా మీరు వచ్చేది లేదు, చేసేది లేదు, జరిగేది లేదు. కనీసం పార్టీని కాపాడుకోవయ్యా బాబు. కొంచెం రేపు ప్రతిపక్షవాదం దక్కించుకుంటే కొంచెం తెలుగుదేశం వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇంకా ఆ పని చెయ్యి. ఓకే, నమస్తే అండి.